నేనా ఇప్పుడు షేక్పేట నుండి మెహందీపట్నం నుండి సెకండ్రాబాద్. బాగానే తిరుగుతున్నావేమో. ఫ్రీ అంటే తిరగమా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఏమన్నా పాని మీదనా ఉత్తగానేనా? ఉత్తిగానే బస్సు ఫ్రీ ఉంది అని పోతున్నాం. ఏమైందిరా డల్లగొన్నా? నా కోడి చచ్చిపోయిందిరా. కోడి చచ్చిపోతేనే ఫీల్ అయిపోతారా? మా తాత చచ్చిపోతేనే ఫీల్ అవ్వట్లేదు నేను. మీ తాత ఏమైనా గుడ్లు పెడతాడా? టమాటా పచ్చడి టమాటాలు లేకుండా ఎలా చేయాలి? తమ్ముడు, అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావు కదా, తోడుగా బావను కూడా తీసుకెళ్ళరా. అమ్మాయిని చూడడానికి బావెందుకు అక్క? ఏరా బావని ఎందుకు వద్దంటున్నావు? బావకు అసలు సెలక్షన్ రాదక్క, అతన్ని తీసుకెళ్ళమంటావట అక్క. ఏరా పొట్టాడా, మా ఆయన అంత మాట అన్నావు, నన్ను చేసుకోలేదా ఏటి? నిన్ను చేసుకున్నాడు కాబట్టి నాకు తెలిసింది అక్క, బావకు అసలు సెలక్షన్ రాదని. నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా? ఆ కార్ నాదేనండి. అయితే ఓకే, పర్స్ లో డబ్బులు ఉంటాయి, టీ టీ. టిప్పుకోకే, బిల్లు పరిస్థితి ఏంటి? నా దగ్గర ఇవే ఉన్నాయండి. డబ్బులు లేకుండా కాలేజ్ కిందకి వస్తారమ్మా? నాకేది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి. ఆహా, మరి బిల్లు ఎవరు కడతాడండి? అవును పద్మ, ఆ వాసుని నుంచి పారిపోయినప్పుడు సారీ పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా 7 వారాల నగలు తన దగ్గరే ఉన్నాయి. అనుకున్నాను. పాపం వాటిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో. అవును పాపం. ఇంకటి పాపం, వాడు నీకు హాతి చేసి నీ 7 వారాల నగలతో ఎప్పుడో ఉడాయి చేస్తుంటాడు. ఆయన అలాంటి వెధవుతూ. ఇదిగో వాసు గురించి ఇంకొక మాట అన్నావంటే